రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ పవన్ కళ్యాణ్ గారు అంటూ ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్న అంశం. భీమవరం డిఎస్పీ అండి. భీమవరం డిఎస్పీ మాట్లాడిన మాటలేంటి, భీమవరం డిఎస్పీ చేసిన పనులేంటి, పేకాట క్లబ్బులకు ఆయన సహాయం చేస్తున్నాడనో, అవినీతిలో కూరుకుపోయాడని ఇది జరిగిన ప్రచారం. సో దీనికి ఏంటంటే రఘురామకృష్ణరాజు గారికి ఆయన పోస్టింగ్ వేయించారు. రఘురామకృష్ణరాజు గారికి ఆయన చాలా దగ్గర, అందుకని ఈయన ఆయన్ని వెనకేసుకుంటూ వస్తున్నాడని మాట్లాడేది. సో దీనికి ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు అవనివ్వండి, కొంతమంది ఒక్కొక్కసారి మాట్లాడినప్పుడు కొన్ని ఫ్లోలో వస్తుంటాయి. అదేదో టార్గెట్ చేయాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో కాదు, మాట తొలుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి, లేకపోతే లోకేష్ గారనో పవన్ కళ్యాణ్ గారనో ఒక్కొక్కసారి అనుకోకుండానే అదేం ప్రిపేర్ అయ్యి పుస్తకాల్లో చదివి ఒక పారాగ్రాఫ్ అంతా బట్టి పెట్టి చదవడం కాదు కదా. మైక్ ఉన్నప్పుడు ఫ్లోలో అన్నప్పుడు, లేదా అతని గురించి నాకు తెలుసు, అతని మీద నాకేం కంప్లైంట్లు లేదు అన్నది, దీన్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ముడిపెట్టారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించిన రఘురామకృష్ణరాజు, పవన్ కళ్యాణ్ గారికి రఘురామ అటాక్, ఇవన్నీ కూడా. రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అటాక్ చేస్తారు? ఆయన ఏమంత అమాయకుడు ఏం కాదు. ఎందుకంటే ఆయన సంబంధాలు కూడా ఇప్పుడు కాదు మెగా ఫ్యామిలీతోటి. చిరంజీవి గారు మొదటి సినిమాల దగ్గర నుంచి సరే, ఆయన ఫేమ్లోకి వచ్చిన దగ్గర నుంచి దగ్గరగా వాళ్ళ కుటుంబంతో కూడా ఉన్న వ్యక్తి. ఎన్ని సినిమాలు, సుబ్బరామిరెడ్డి గారి ఫంక్షన్లో అవనివ్వండి, రాఘవేంద్రరావు గారి ఫంక్షన్లో అవనివ్వండి, లేదా ఇంకొక ఫంక్షన్లో అవనివ్వండి, ఎక్కడ చూసినా సరే రఘురామకృష్ణరాజు గారు లేని ఫంక్షన్ ఉండదు సినీ పరిశ్రమలో. ఆయన సినిమా పరిశ్రమకు సంబంధం లేకపోయినా, ఆయన హీరో కాకపోయినా, ఆయన నటుడు కాకపోయినా, ఆయన నిర్మాత కాకపోయినా అంత దగ్గరగా ఆయన ఉంటాడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు కూడా ఆయన ఒక్క మాట అన్న పాపాన్ని పోలేదు, అనడు కూడా ఆయన అనరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ వాయిస్ బయటికి వెళ్ళిందో, ఆ వాయిస్ ఉందా? పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఎంక్వైరీ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చేసింది 100% ఒక ప్రజాప్రతినిధిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఆయన చేసింది 100% కరెక్ట్. నా ఏరియాలో పనిచేస్తున్న వ్యక్తి, అతని గురించి నాకు తెలిసింది నేను చెప్పడం అనేది అది నా బాధ్యత. ఐ విల్ బి రాంగ్ టుమారో. ఆర్ ద ఇన్ఫర్మేషన్ వాట్ పవన్ కళ్యాణ్ గారు గాట్ మైట్ బి రాంగ్, మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్. నేను చెప్పింది మైట్ బి రైట్ ఆర్ మైట్ బి రాంగ్, వాళ్ళ విచారణలో తెలుస్తుంది. దానికి ఇంత భారీగా ఏదో డిప్యూటీ సీఎం వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అని ఏదో డిప్యూటీ కామన్ గా ఉందని, ఆయన పోస్ట్ చాలా పెద్దది. నేను డిప్యూటీ అని ఉన్నంత మాత్రాన ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో ఉన్నారు. కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు, ఒక పార్టీ అధినేత. సో నేను కొంతమంది నేనేదో కాంట్రడిక్టింగ్ గా మాట్లాడారనుకుంటున్నాను. లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా సమర్థించా. సో నా ఏరియాలో మా ప్రధాన ఎమ్మెల్యే గారికి మాకు తెలియంది, పవన్ కళ్యాణ్ గారికి ఎవరో వెళ్ళి చెప్పారు, తప్పులేదు, ఎంక్వైరీ చేయమన్నారు. సో ఆయన ఎంక్వైరీ చేయమన్న దాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. నాకు తెలిసిన విషయం, బాధ్యత గల ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా కాదు, మళ్ళీ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. ఆయన డిప్యూటీ సీఎంగా అడిగారు, నేను డిప్యూటీ స్పీకర్గా చెప్పలా. నా ప్రాంతంలో పనిచేస్తున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిఫై చేశాను. ఇందులో నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాన్నే, అది ఎన్నోసార్లు చెప్పాను, ఆయనకే చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఎందుకంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అపార్థం చేసుకున్నట్టున్నారు. సో నేను ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ నా మనసులో ఉన్నది నేను చెప్పడం జరిగింది. ఇదండి రఘురామకృష్ణరాజు గారు క్లియర్గా పోసకు వచ్చినట్టు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. నేను ముందుగానే చెప్పాను, ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశంలో అనుకోకుండానే కొన్ని వివాదాల్లోకి వెళ్ళిపోతారు. అది ఈయనవనియండి, వేరే వాళ్ళు అవనియండి, అది ఎవరో కావాలని చేశారో కావాలని చేయరు. కూటమిలో ఉన్నప్పుడు, ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నప్పుడు, ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు, వీళ్ళ కుటుంబంతో మంచి అనుబంధం ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ ఆ బంధాన్ని ఎందుకు వదులుకోవాలని చూస్తారు? పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాలని ఎందుకు చూస్తారు? ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ భీమవరం ఎమ్మెల్యే
ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు భీమవరం ఆయన అడ్డా రఘురామకృష్ణరాజు గారిది ఆ ప్రాంతం, ఎందుకంటే ఆయన ఎంపీగా చేసుకున్న వ్యక్తి, స్థానికుడు అయినా. సో ఇలాంటి నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాట సోషల్ మీడియా అంతా కూడా షేక్ చేసి పడేసింది. ఇది ఆయన అన్నట్టుగా డిప్యూటీ వర్సెస్ డిప్యూటీ. ఈయనేమంటాడు, నేను డిప్యూటీ సీఎంను కాదు, ఆయన డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్ ఉన్నది కదా అని చెప్పి ఆ మాటను పెట్టి మీరు దానికి దీనికి లింక్ పెట్టి పెట్టడం కాదు, నేను స్థానిక ఎమ్మెల్యేని ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు, ఒప్పుకున్నాడు. ఆయన నేను స్థానిక ఎమ్మెల్యేని మాత్రమే, ఆయన స్థాయి వేరు నా స్థాయి వేరు. నేను అనేది ఏంటంటే రాజకీయ పరంగా, అధికారం పరంగా స్థాయిలు సమం కాదు. ఆయన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ప్రాణం, నేను వీరాభిమాని అంటున్నాడు. ఆయన ఇంకేం కావాలి? పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, వీరాభిమాని నేను, అభిమాని నేను. ఎవరు కూడా జన సైనికులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ దీన్ని తప్పుగా భావించద్దు. ఎందుకు ఈ అంశం నేను తీసుకొచ్చానంటే, ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారనుకోండి, దానికి సంబంధించి వివరంగా మేకపోతు గాంభీర్యాలకు పోకుండా నేను అన్నాను దాని మీద నేను నిలబడతాను అని చెప్పి ముందుకు వెళితే అది చిరిగి శాట్ అవుతుంది జనరల్గా. లేదు మనం పొరపాటు జరిగినట్టున్నది, ఇక్కడ ఎక్కడో డ్యామేజ్ అవుతున్నది, దీనికి సంబంధించి ఏదో హోల్ పడిందండి ఒక చిన్న పాట్కి, ఏం చేయాలి? దాన్ని అక్కడికి ఆపాలి, దాన్ని క్లోజ్ చేయాలి, దానికి ఏదో మైనం పోయాలి. లేదంటే ఏమవుతుంది, మొత్తం అందులో ఉన్నదంతా బయటకు పోతుంది, ఇంక తర్వాత ఇంకేం ఉండదు, ఖాళీ అయిపోద్ది అక్కడ. సో అదే పరిస్థితి. ముఖ్యంగా రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది ఏంటంటే, పొరపాట్లు చేయొచ్చు, తప్పులు జరగచ్చు, మాట తొల్లొచ్చు, కానీ మనం చేసిన తప్పు, మనం మాట్లాడిన మాట అది ప్రజల్లోకి నెగిటివ్ వెళ్తున్నప్పుడు వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలి, సౌమ్యంగా తగ్గాలి, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి. దట్ ఈజ్ రఘురామకృష్ణరాజు గారు. ఆయన దేనికి అలాగని చెప్పి ఎవరికో భయపడి ఆ రకమేం కాదు. ఆయన తప్పు జరిగింది, ఓకే ఇది పొరపాటు, ఇదేదో రాంగ్ వెళ్తున్నది అని తెలుసుకున్నాడు. ఆయన వెంటనే క్లారిటీ ఇచ్చేశాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమానినే, ఫ్యాన్స్ నా మాటలు తప్పుగా అర్థం చేసుకోవద్దు, పవన్ కళ్యాణ్ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నా, నాకు వచ్చిన సమాచారం తప్పు కావచ్చు, భీమవరం డిఎస్పీని నేను సపోర్ట్ చేయటం లేదు, భీమవరం డిఎస్పీని నేనేమి సపోర్ట్ చేయటం లేదు, ఆయన తప్పులు చేస్తున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు. ఎందుకంటే భీమవరం ఆయన నియోజకవర్గం కాదు, ఆయన ప్రాంతం అయి ఉండొచ్చు కాక, ఆయన ఎమ్మెల్యే భీమవరానికి కాదు, జనసేన ఎమ్మెల్యే అక్కడ. సో జనసేనకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉండాలి. మరి స్థానిక ఎమ్మెల్యేకి ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు వెళ్ళింది ఇది? ఇప్పుడు ఓకే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారనుకుంటే అది వేరే విషయం, చెప్పపోయినా టీడీపీ ఎమ్మెల్యే కదా ఎందుకని, అది పవన్ కళ్యాణ్ గారికి చెప్తాం, టీడీపీ వాళ్ళు పట్టించుకోవట్లేదని అనుకుంటే ఆ పార్టీకి సంబంధించి, పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎమ్మెల్యే అక్కడ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ వెళ్ళడం, స్థానిక ఎమ్మెల్యే అంటే ఆయన పట్టించుకోలేదు. ఇలాంటి చాలా వస్తుంటాయండి. ఇలాంటి అంశాలు ఒకటి కాదు రెండు కాదు. అసలు నిప్పునేది పొగ రాదంటారు. ఒక డిఎస్పీ మీద రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ వివాదం ఎందుకు వచ్చింది? డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి ఎందుకు దిగాల్సి వచ్చింది? అందులో వాస్తవాలు ఎంత? అవన్నీ కూడా నిగ్గు తేల్చాలి. ఎందుకంటే ప్రజల్లో ఇది ఒక ప్రచారం జరిగింది, ప్రజల్లో దీని మీద మాట్లాడుకుంటున్నారు, ప్రజలు దీన్ని చర్చించుకుంటున్నారు, సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇక్కడ అది నిజమైతే, ఆ డిఎస్పి తప్పు చేస్తే, అవినీతి తిమింగలం అయితే కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది ఏమవుతుందంటే మిగతా వాటికి దెబ్బ తగులుతుంది. ఈ ఆలోచనలు చేసేవారు తప్పు చేస్తే ఆయన చేసాడో లేదో అన్నది ఎంక్వైరీ చేసి తేల్చుకోవాలి. ఎవరిని మనం నిందలు వేయొద్దు. ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఆయన సస్పెండ్ చేసేయండి, లేకపోతే ఆయన తీసేయండి ఉద్యోగం, లేకపోతే ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇవేమీ కాదు. ఎంక్వైరీ చేయండి, ఈయన మీద ఇలా వస్తున్నది. సివిల్ మ్యాటర్స్లో పోలీసులు దూరొద్దు. సివిల్ మ్యాటర్స్లో పోలీసులు దూరితే ఆ కాకికే అవమానం జరుగుతుంది. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉంటారు. కొద్దిగా కక్కుర్తి పడేవాళ్ళు, ఆమ్యామ్యాలకు అలవాటు పడేవాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇంక ఇదే పని మీద పంచాయతీలు పెట్టి కూర్చుంటారు. ధనార్జన వైపు వెళ్తుంది. అది నష్టం ఎవరికంటే ఆ ప్రాంతానికి నష్టం అవుతుంది ఒకటి. రెండు, అధికారంలో ఉన్న వాళ్ళకి ఈ మచ్చలన్నీ వీళ్ళు తగులుతాయి. ఈ బురదంతా వెళ్ళి వాళ్ళు కడుక్కోవాలి, వీళ్ళేసి బురదంతా. ఈ గవర్నమెంట్ చూడరా అంటారు, ఈ పోలీసుడు చూడరా అని చాలా తక్కువ మంది అంటారు. అతన్ని అనొచ్చు, ఏట్రా బాబా పోలీసుడు, లేకపోతే ఆ అధికారి, ఆ ఎంఆర్ఓ, లేకపోతే ఆ ఎమ్మెల్యే ఇలాగంటారు. కానీ
ఈ ప్రభుత్వం వచ్చాక చూడరా ఈ పరిస్థితి ఎలా అయిపోయిందో. వైఎస్ఆర్సీపీకి జరిగింది అదే, వైఎస్ఆర్సీపీలో ప్రచారం జరిగింది అదే పెద్ద ఎత్తున. ఎవరికెవరు పట్టించుకోరు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా పోయారు. అందుకనే 11 సీట్లు వచ్చినాయి అన్నది కూడా ఒక ప్రచారం. ఇప్పుడు మీరు ఇలాగే చేస్తే, మీరు ఇలాంటి అపవాదులే తెచ్చుకుంటే, మీరు ఇలాంటి విమర్శలే రోజు రోజుకి పెంచుకుంటూ పోతే నష్టం ఎవరికి? మీ కళకి నష్టం. మీ 15 ఏళ్ళ కళ అంటున్నారు చూసారా, ఆ కళ కళలాగే మిగిలిపోతుంది. సో మంచి పాలన అందించండి, ప్రజలకు మంచి చేయండి, ప్రతిపక్షాలను కలుపుకుంటూ వెళ్ళండి, కక్ష సాధింపులు పక్కన పెట్టండి.